తిరుమల లడ్డూ కల్తీ విషయంలో నివ్వెరపోయిన నిజాలు వెలుగు చూశాయని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తిరుమల లడ్డూలే వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైకాపా పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో వైకాపా హయాంలో వచ్చిన CFTR నివేదికను కావాలనే తొక్కిపెట్టారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరి అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. రిమార్క్స్ మనకి ఇచ్చారు. ఏమని తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ దాంట్లో ఏం చెప్పారు అని అంటే, ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ కండక్టింగ్ ఎనీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్, టెక్నికల్ ఎవాల్యుయేషన్, ఫీల్డ్ లెవెల్ అసెస్మెంట్ అండ్ recommendations were approved by the then senior officers, namely O. Balaji, FA and CAO, and Sri A.V. Dharmareddy, Additional Executive Officer, and Sri Anil Kumar Singhal, IAS Executive Officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the ghee procurement. For the reasons stated above, it is recommended to take suitable action as deemed fit against the above erring committee members and senior TTD officers for deliberate omissions and failures. Deliberate అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి తప్పు జరిగింది అనేది CFTRI అంతకుముందు రిపోర్ట్ కళ్ళ ముందు ఉంది. నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు. 5 నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు. డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలన్నీ తర్వాత అది డిఫరెంట్. ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా, ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్. నివ్వెరపోయేటువంటి విషయాలు కొన్ని అంటే పూర్తిగా మనం చార్జ్ షీట్ చదివితే డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే 58 లక్షల లీటర్ల దాకా కొనడం. కెమికల్స్ ఏంటా కెమికల్స్, ఈ ల్యాబ్ రిపోర్ట్ ని ఆల్టర్ చేయాలి అని అంటే ఆ ఏ వాల్యూస్ ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒకవైపు టెండర్ ని డైల్యూట్ చేశారు. రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు. నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు. దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్. మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే. 3 ఏళ్లని 1 సంవత్సరం చేస్తే ఆ 1 సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయాలి. వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి టెండర్ లేక వచ్చారు. అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని తెలియకపోతే తప్పు, తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్ లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ ఆన్ టుడే.